బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ సాకర్ సొసైటీలోని మాజీ ఎంపీ బీబీ పాటిల్ నివాసంలో బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమన్వయ సమావేశం జరుగుతుంది. బీజేపీ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన మీటింగ్ కు అటు చీఫ్ గెస్ట్ గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. బైపోల్ కు సంబంధించిన 24 కమిటీలు మీటింగ్ కు అటెండ్ అయ్యాయి. బైపోల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలపై కిషన్ రెడ్డి, రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. మీటింగ్ అనంతరం ఎంపీ రఘునందన్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం గూండాల అనుమతితో నగరంలో బతకాల్సిన పరిస్థితి రావద్దంటే జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించాలని సూచించారు. ఎన్నికల్లో కన్నీళ్లతో ఒకరు, కట్టెలతో ఒకరు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులపై ఇండైరెక్ట్ సెటైర్లు వేశారు. కన్నీళ్లకు కరిగిన, కట్టెలకు భయపడిన భాగ్యనగరం భవిష్యత్తు మూసీలో కలిసిపోద్దని హెచ్చరించారు. కన్నీరుకు కారణం వేరు, కట్టెలతో తిరిగే వారి కారణాలు మీకు తెలుసంటూ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, తప్పుడు సర్వేలు వస్తున్నాయి. సర్వేలు ఎవరు చేశారు? ఇక ఏసీ రూపంలో కూర్చున్న సర్వేలు చేశారా? ఏసీ రూమ్లోనే కూర్చుని ఈ సర్వేలు ఎలా జరిగాయంటూ కూడా సర్వేలపై ఫైర్ అయ్యారు. ఎంఐఎం గూండాల యొక్క అనుమతితో మనం బతకాల్సినటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రావద్దంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులందరూ కూడా ఆలోచించాలని సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. కన్నీళ్లతో ఒకరు, కట్టెలు పట్టుకొని ఇంకొకరు ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి కన్నీరుకు కరిగిన, కట్టెలకు భయపడిన జూబ్లీహిల్స్ భవిష్యత్తుతో పాటు ఈ భాగ్యనగరం భవిష్యత్తు మూసీ నదిలో కలవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ కన్నీరు ఎప్పుడు వస్తూనే ఉంటుంది. కన్నీరుకు కారణం వేరున్నది, కట్టెలు పట్టుకొని తిరిగేటోళ్ళ కారణాలు కూడా మీకు తెలుసు. కాబట్టి మేము ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు. కానీ కన్నీళ్లకు కరిగిపోతే 3 సంవత్సరాల జూబ్లీహిల్స్ భవిష్యత్తు గత 11 సంవత్సరాలు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉండిపోతుంది. కట్టెలకు భయపడితే కప్పాలు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఛాయ్ బండలు కూడా చెప్పాల్సినటువంటి దుస్థితి ఉంది ఈ భాగ్యనగరంలో. అందుకని 1200 కోట్లు పెట్టినటువంటి కమాండ్ కంట్రోల్కి ఈ కట్టెలు పట్టుకొని దాదాగిరి చేసేటోళ్ళు కనబడతలేరు. భాగ్యనగరం భవిష్యత్తు ఆగం కావద్దంటే భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్లో ఎట్లా గెలవాలి, ఎందుకు గెలవాలి అనేటువంటి విషయంలో సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. మా అభ్యర్థి నామినేషన్ల చివరి రోజు అయినటువంటి 21వ తారీఖు రోజు తాను నామినేషన్ వేయబోతా ఉన్నారు. రైట్గా అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ప్రధాన పార్టీలు 3 కూడా తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ విషయం మనకు తెలిసిన విషయమే. ఇక ఇందులో ఇప్పుడు మాజీ ఎంపీ బీబీ పాటిల్ నివాసంలో బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమన్వయ సమావేశం జరుగుతుంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, మనం చూస్తున్నాం రామచంద్రరావు ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ఎటువంటి దిశానిర్దేశాలు చేశారనుకోవచ్చు? ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో బీజేపీ ముందుకు వెళ్లేందుకైతే కసరత్తులు చేస్తుంది. అందుకు సంబంధించి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి 7 డివిజన్ల పైన దృష్టి పెట్టింది. 7 డివిజన్లో బూత్ స్థాయిలో బలోపేతం అయితే కనుక ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ ఇస్తామనేది కూడా స్పష్టంగా బీజేపీ సంకేతాలు ఇస్తుంది. అందుకు సంబంధించి ఇవాళ మొత్తం కూడా జూబ్లీహిల్స్కి సంబంధించిన 7 డివిజన్లు పూర్తి స్థాయిలో సమావేశం ఏర్పాటు చేశారు. కీలకంగా రామచంద్రరావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కిషన్ రెడ్డితో పాటు కీలక నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఖచ్చితంగా రేపటి నుంచి గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి. గ్రౌండ్ లెవెల్లో సభలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు పూర్తి స్థాయిలో చేసేందుకైతే బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు గట్టి పోటీ ఇచ్చేందుకైతే బీజేపీ కసరత్తులు చేస్తుంది. రేపటి నుంచి గ్రౌండ్ లెవెల్లో అంటే భూ స్థాయిలో బలోపేతం అయ్యేందుకైతే బీజేపీ సిద్ధమవుతుంది. ప్రస్తుతం మనతో బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఏంటి సార్ సమావేశం జరిగింది, ఏం చెప్పాలనుకుంటున్నారు? జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్తున్నారు? ఈ సమావేశం సారాంశం ఏంటి? సమావేశం చాలా రొటీన్ సమావేశమే. సమావేశంలో కిషన్ రెడ్డి గారు వచ్చారు మొదటిసారి. ఈరోజు ప్రిపరేషన్ మీటింగ్ ఇది. ఎన్నికల స్ట్రాటజీ కోసం, ఎన్నికల్లో ఎట్లా ప్రచారం ఎట్లా ముందుకు పోవాలనేదే స్ట్రాటజీ. అందులో అన్నీ ఉన్నాయి. బూత్ స్థాయిలో ఎట్లా ప్రచారం చేయాలి, డివిజన్ వారికి ఎట్లా యాక్టివిటీ ఉండాలి. ఇప్పటి నుంచి ఈరోజు వర్కౌట్ చేస్తున్నారు. ఈరోజు నుంచి 11th ఎన్నికల వరకు డౌన్ వర్క్ చేసుకుంటారు. 11th, 9th, 10th, 11th ఏం చేయాలి, అక్కడ నుంచి ఈ రోజు నుంచి ఏం చేయాలి, దీపావళి పండుగ వస్తున్నప్పుడు ఏం చేయాలి, స్ట్రాటజీ ముఖ్యంగా ఎన్నికల ప్రచార రథాన్ని ఎట్లా నడిపాలనే దానికోసం ఈరోజు జరిగిన మీటింగ్. అది ఒక రకంగా సమాయత్తమయ్యే మీటింగు. ఎందుకంటే 21 నాడు పొద్దున్న నామినేషన్ వేయబోతున్నాం. నిన్ననే క్యాండిడేట్ డిక్లేర్ అయ్యింది కాబట్టి ఈరోజు బీఫామ్ తీసుకున్నాడు. 21న నామినేషన్ వేయబోతున్నాడు. నామినేషన్ వేసేప్పటి నుంచి
ఎన్నికల వరకు జరగాల్సిన ప్రతి పనిని చర్చించడం కోసం ఈరోజు మీటింగ్ జరిగింది. ఆ ప్రక్రియ స్టార్ట్ అయింది. ప్రచార సరళి ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈరోజు జరిగినటువంటి మీటింగ్. కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందని కాంగ్రెస్ చెప్తుంది. బీఆర్ఎస్ సెంటిమెంటు లేదంటే గత 10 ఏళ్ళు మేము అభివృద్ధి చేసినా మమ్మల్ని గెలిపిస్తుందని చెప్తుంది. మీరు ఏ కార్డుతో ముందుకు వెళ్తున్నారు? ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? దీని మీద ఏమైనా చర్చ జరిగింది? మొదటి అంశం, కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళలో ఏం చేసిందనే ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అంటే బేసిక్గా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అంటే జూబ్లీహిల్స్ ఉంటుంది అనుకుంటాం. ఈ జూబ్లీహిల్స్ ఉంటుంది, ఇక్కడ మొత్తం బస్తీలు ఉంటాయి. అసలు జూబ్లీహిల్స్ కాలనీస్ ఏవి కూడా ఈ కాన్స్టిట్యున్సీలో లేవు. అంత స్లమ్లు, బోరబండ, షేక్పేట, లేకపోతే ఎర్రగడ్డ, వెంగళన్నర కాలనీ, అటువంటివన్నీ అమీర్పేట, ఇవన్నీ ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి, స్లమ్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది బేసిక్గా పేదవాళ్ళకి ఏం జరిగిందనేది ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ 4,000 రూపాయలు ఏమాయే, తులం బంగారం ఏమాయే, చాలామంది ప్రశ్నిస్తున్నారు. అది కాకుండా ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు ఇక్కడ. ప్రభుత్వ ఉద్యోగులకు 5 DAలు ఎక్కడపోయాయి, కొత్తది ఒకటి 6 జాయిన్ అయింది. 6 DAలు కూడా ఇవ్వకుండా పోయింది ప్రభుత్వం, PRC ఇవ్వకుండా పోయింది. కాబట్టి అనేకమైన అంశాలు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఇక్కడ స్థానం లేదు. మేమేమనుకుంటున్నామంటే ఇక్కడ పూర్తిగా అర్థమైపోయింది జనాలకు. ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ క్యాండిడేట్ ఉందో ఆయన గతంలో MIM అభ్యర్థి. కాబట్టి MIM క్యాండిడేట్ కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేస్తున్నాం మేము అనుకుంటున్నాం ఇప్పుడు. కాబట్టి ప్రజలకు అర్థమైపోతాయి ఆయన కొత్త క్యాండిడేట్ ఏం కాదు కదా, ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ కోసం కొత్తగా కాదు. గతంలో MIM నుంచి పోటీ చేసి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండు. కాబట్టి MIM అభ్యర్థిగానే అనుకుంటున్నాము. కాబట్టి MIM అభ్యర్థికి కాంగ్రెస్ ప్రజలు ఓటేస్తారా లేదా అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. దాంట్లోనే ఉన్నటువంటి అసలు విషయం ఉంది. ఇప్పుడు రెండో ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ మొదటిసారిగా మాగుంట గోపీనాథ్ గారు, స్వర్గీయ గోపీనాథ్ గారు గెలిచింది టీడీపీ బీజేపీ పొత్తులో గెలిచాడు. ఇక్కడ పొత్తులో గెలిచిన తర్వాతనే వారు ఇండిపెండెంట్గా మళ్ళీ 2వ సారి 3వ సారి గెలిచారు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పేరు మీద. కానీ ఈరోజు వారు లేరు, స్వర్గస్థులైనారు. సానుభూతి పవనాలు ఉంటాయని మీరు అన్నటువంటి పదానికి చాలా స్పష్టమైందంటే మరి దుబ్బాకలో సానుభూతి పవనాలు ఎక్కడ పోయినాయి, అంతకుముందు జరిగినటువంటి పాలేరు కాన్స్టిట్యున్సీలో సానుభూతి పవనాలు ఎక్కడ పోయినాయి. కాబట్టి సానుభూతి పవనాలతో గెలుస్తారంటే భ్రమలల్లో ఇంకా టీఆర్ఎస్ ఉంటే మనం ఏం చేయలేము. అంతే లేటెస్ట్గా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ సానుభూతి పవనాలు ఎక్కడ పోయినాయి. 2 పార్లమెంట్ అసెంబ్లీకి కలిసి వస్తే కూడా పార్లమెంటుకు బీజేపీ కోటేసి అసెంబ్లీ కాంగ్రెస్ కోటేసినటువంటి ఒకటే రోజు ఎన్నికలలో కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ. కాబట్టి సానుభూతి పవనాలు అనేటువంటి ఒకప్పుడు అనిపించిందేమో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, సానుభూతి పవనాల పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు కావచ్చు, స్థానికంగా కిషన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి మంచి పేరు కావచ్చు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అత్యధికంగా 65,000 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ కంటే 10,000 తక్కువనే వచ్చినాయి ఓట్లు, 69,000 దగ్గర. కాబట్టి దాన్ని కొనసాగింపుగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎన్నికలు ఉంటాయి. కాంగ్రెస్ అభ్యర్థి MIM అభ్యర్థిగానే పరిగణిస్తారు ఇక్కడ ప్రజలు. కాబట్టి సహజంగా ప్రజలు ఏ స్పందించాలో అట్లా స్పందిస్తారని అనుకుంటారు. గత ఎన్నికల్లో మీరు బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఎన్నికలకు వెళ్ళారు. 25,000 ఓట్లు కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో లంకల్ దీపక్ రెడ్డికి వచ్చింది. ఈసారి బీసీ నినాదం జరుగుతోంది రాష్ట్రంలో. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి మీరు అభ్యర్థిని ప్రకటించారు. సో ఇది మీకు కలిసి వస్తుందా? ఒకవైపు బీసీ, ఒకవైపు మీరు రెడ్డి సామాజిక వర్గం, జూబ్లీహిల్స్లో ఎట్లా ఉండబోతుంది ఈ క్వశ్చన్? ఇప్పుడు ప్రధానమంత్రి బీసీయా రెడ్డియా, ముఖ్యమంత్రి బీసీయా రెడ్డియా? లోకల్ వేరుగా ఇప్పుడు బీసీలు అనేది లోకల్గా ఒక జూబ్లీహిల్స్లో బీసీలు ఉన్నారు, పక్కన ఖైరతాబాద్లో లేరు, లేకపోతే కొడంగల్లో లేరు, లేకపోతే అంబర్పేటలో లేరు, లేకపోతే కరీంనగర్ ఆదిలాబాద్లో లేరా? అంటే బీసీ నినాదం రేవంత్ రెడ్డి కోసమా? ఈరోజు చూసినాం కదా బీసీ నినాదం ఎట్లుందో. ఈరోజు కొండా సురేఖను పంపించిన కొండా సురేఖ గారు కామెంట్ చేశారు కదా, ఏమని కామెంట్ చేశారో కూడా మనం మొన్న టీవీలో చూసినాం కదా. ఎవరి మీద ఏ వర్గం మీద కామెంట్ చేశారో కూడా చూసినాం కదా. అది కాంగ్రెస్ నిజ స్వరూపం. అది కాంగ్రెస్ నిజ స్వరూపం ఏంటంటే అది నిన్న కొండా సురేఖ గారు చెప్పింది. కాబట్టి బీసీ ముసుగులో ఇంకా రాజకీయాలు చేయొద్దని నేను చెప్పదలుచుకున్నా. ఈ సామాజిక ఇప్పుడున్న స్ట్రాటజీ ప్రకారం మీరు ఇచ్చినటువంటి అభ్యర్థికి టికెట్ ఇచ్చినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి ఓట్లు పడతాయా జూబ్లీహిల్స్లో? నేనేమంటున్నా అంటే ఇంట్రెస్టింగ్ ఒక పాయింట్ చెప్పాలంటే నవీన్ యాదవ్ కదా ఇక్కడ క్యాండిడేట్. నవీన్ యాదవ్ యొక్క నేపథ్యం, నవీన్ యాదవ్ కుటుంబం యొక్క నేపథ్యం, ఏ నేపథ్యం ఉందో ఇక జూబ్లీహిల్స్ ప్రజలందరికీ తెలుసు. ఆయన హైదరాబాదులో కబ్జా పెట్టని అంటే భూ కబ్జాలకు అత్యంత మంచి ప్రతినిధి ఎవరంటే కనపడతాడు, గుండాగిరికి ప్రతినిధి ఎవరంటే కనపడతాడు. అది అంబర్పేట మరి జూబ్లీహిల్స్ ప్రజలకు గుండాగాళ్ళ వలన సిన్సియర్గా హానెస్ట్గా ప్రజలకు పనిచేసే వ్యక్తి కావాలని డిసైడ్ అయిపోతుంది. దీపక్ రెడ్డి గారు భూమిని కబ్జా పెట్టలే, గుండాగిరి చేయలే, ఎవరిని కొట్టలే,
ఎవరిని చంపలే తెలుస్తుంది కదా. కోసం ప్రజలంతా అర్థం చేసుకుంటారు కదా. నువ్వు చెప్పకపోతే ప్రజలు తెలుసుకోవాలా నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిండు, ఏ స్థాయిలో. ఇక్కడ హైదరాబాద్ నగరంలో మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మొత్తం హైదరాబాద్లో భూ కబ్జా చేసి ఎవరి దగ్గరికి పోవాలంటే పలానా వ్యక్తి దగ్గరికి పోని చెప్పుకున్నటువంటి రోజులు ఉంటాయి. ఆ వ్యక్తుల కుటుంబాలే కదా ఇప్పుడు, ఆ వ్యక్తే కదా కాంటాక్ట్ చేస్తుంది ఇప్పుడు, ఆ కుటుంబం నుంచే కదా. మరి అంతకంటే మనకి ఇప్పుడు మొత్తం జూబ్లీస్ కబ్జా అయిపోతాయని జూబ్లీస్ ప్రజలు భయపడుతున్నారు. అరే మా గుడిసెలు కూడా కొట్టి కబ్జాలు పెడతారా భయ అనుకుంటారు. అందుకోసం భూ కబ్జాదారులకు ఓటేస్తారా, హానెస్ట్గా పార్టీ దేశం కోసం పనిచేస్తున్న ఓటేస్తారా డిసైడ్ చేస్తారు. కాబట్టి మీరు క్యాండిడేట్ బీసీ అన్నంత మాత్రాన భూ కబ్జాలు చేయవచ్చా? అంటే నువ్వు ఒక కులం పెట్టుకొని భూ కబ్జాలు చేయవచ్చా? ఎక్కడన్నా కులం పెట్టుకొని ఎవరైనా గుండాగిరి చేయవచ్చా? అందుకోసమే ప్రజలు కులాన్ని అంటే నేను ఒకటి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బీసీని చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయమనండి, అప్పుడు బీసీ వాదం అనేది బాగా ఉంటుంది. అదే మీ అసమర్థత ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలలో బీసీల కోసం అవకాశం ఇవ్వలేదు. అంతెందుకు మీ అసమర్థత ఎంత అంటే మీ అసమర్థత హైదరాబాద్ నగరంలో మొత్తం 50 సీట్లు బీసీలకు రిజర్వ్ అయితే హైదరాబాద్ నగరంలో 42 సీట్లు ఎంఐఎం పార్టీకి ఇచ్చినావు. ఎంఐఎంలో ముస్లిమ్స్ కాంటాక్ట్ చేసి గెలిచారు. హైదరాబాద్లో ముస్లింలు గెలిచినారు. నీ బీసీ తత్వం అది, నీ బీసీ వాదం అది, నీ బీసీ లక్షణం అది. అందుకోసమనే హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ ప్రజలు ఆలోచిస్తున్నారు, హైదరాబాదులో బీసీలు అంటే ముస్లింలే, ఎంఐఎంలో ఉండేటువంటి వాళ్ళే బీసీలు, మిగతా వాళ్ళు కాదు అనేటువంటి స్థాయికి తీసుకొచ్చింది కదా రేవంత్ రెడ్డి. గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా అదే పని చేసింది కదా. అంతలో రాజశేఖర రెడ్డి కాలంలో జరుగుతుంది అదే కదా. మరి ఎవరి పేరు చెప్పాలి? అందుకోసమనే హైదరాబాద్ నగరాన్ని బీసీలు బీజేపీలో లేరా? దత్తాత్రేయ గారు బీసీ కదా. అందుకు భారత ప్రధానమంత్రి బీసీ ఉన్నాడే బాబు, మీరు ఒకరిని బట్టి అనుకుంటే. అందుకు ఆలోచిస్తారు, ప్రజలు కూడా ఆలోచిస్తారు ఎవరికి బలం చేకూర్చాలని, ఎవరి బలం ముందుకు పోవాలని. అందుకోసం ఒక క్యాండిడేట్ కోసం బీసీ అనుకుంటే మరి ఇప్పుడు ఇంకో సైడ్ ఇంకోటి పెట్టినా చూసినా మాగుంట గోపీనాథ్ బీసీ అని గెలిపించారా? ఇక్కడ నవీన్ యాదవ్ మాదగుంట గోపీనాథ్ గారు పోటీ చేశారు కదా, ఇదే కాన్స్టిట్యూన్సీలో ఇక్కడే పోటీ చేశారు కదా. మరి ఎవరు గెలిచారు ఇక్కడ? బీసీ వాదం గెలిచిందా, మాగుంట గోపీనాథ్ గెలిచిందా? కులవాదం గెలిచిందా? ఇక్కడ కులవాదం గెలవలేదని చెప్పడానికి ఇదే కాన్స్టిట్యూన్సీ ఒక నిదర్శనం గత ఎలక్షన్స్లో కూడా. కాబట్టి బీసీ వాదం తెచ్చినా ఇక్కడ అది వాళ్ళ విఫల ప్రయోగం అవుతుందని నా నమ్మకం అండి. స్టార్ క్యాంపెయినర్స్ కేంద్ర మంత్రుల పేర్లు ప్రకటించారు, రాష్ట్ర ముఖ్య నేతల పేర్లు ప్రకటించారు మొత్తం ప్రచారానికి. సో ఏ విధంగా ఉండబోతుంది గ్రౌండ్ లెవెల్లో, బూత్ లెవెల్లో? ఇప్పటికే మీ ప్రచారంలో వెనుకబడ్డారనే ఒక చర్చ జరుగుతుంది. ఏ విధంగా వెళ్తారు? కింది స్థాయిలో ఓటర్లను ఎట్లా కలుస్తారు? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తల యొక్క సమూహం ఉందంటే బీజేపీ కార్యకర్తలు ఉన్నారంటే బీజేపీలో ఉన్నారు, వేరే పార్టీలు ఎక్కడ లేరనేది విషయం ఓపెన్ సీక్రెట్ కూడా ఏం కాదు. మరి కార్యకర్తలు అందరూ ఇంటింటికి పోతే ఒక్కొక్క ఇంటికి ఒక్క కార్యకర్త దొరుకుతాడు మాకు. వాళ్ళకి లేరు కార్యకర్తలు, గాలి మనుషులు, పైసలు ఇస్తే తిరిగేటువంటి కిరాయి మనుషులు. వాళ్ళతో పార్టీ పని చేపిస్తారా? మన నికార్సైనటువంటి బీజేపీ కార్యకర్తలతోటి ప్రజలు ఓటేస్తారా అంటే చూస్తారు మీరు. ప్రజలు నికార్సైన కార్యకర్తలతో ఓటేస్తారు, నికార్సైనటువంటి మంచి వ్యక్తులకు ఓటేస్తారు. మతవాదంతో కులవాదాన్ని ముడిపెట్టి మతవాదం కోసమే కులవాదాన్ని లేపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. సానుభూతి పేరు మీద ఈ రాష్ట్రానికి ఇప్పటికే సర్వనాశనం చేశారు. రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు పరిపాలించి ఆ పార్టీని కూడా చూసినారు ప్రజలు. కాబట్టి గతంలో ఇంకొక లాజిక్ ఇంపార్టెంట్ ఏంటంటే గతంలో ఇక్కడ బీఆర్ఎస్ గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎంఐఎంతో బీఆర్ఎస్కున్న పొత్తు. అందుకోసం ఎలక్షన్స్లో ఎంఐఎం బీఆర్ఎస్ కలిస్తే జరిగినటువంటి ఫలితాలు అవి. ఇప్పుడు ఎంఐఎం లేదు, ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ 1,00,000 పైన ఓట్లు, 1,20,000 30,000 ఓట్లు ముస్లిం ఓట్లు ఉన్నాయి. దాని మీద ఆశ పెట్టుకుంది కాంగ్రెస్. ఇక్కడ కులంతో పెట్టుకోలే కాంగ్రెస్. ఆశ అంతా కాంగ్రెస్ విశ్వాసం, నమ్మకం ఇక్కడ మతం గురించే, ఆ మతం ఓట్లు పడాలనే దాంతో పెట్టుకుంటుంది. కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు. సో ఇది మొత్తం మీద అయితే ప్రతి ఇంటికి బీజేపీగా వెళ్తాం, నికార్సైన వ్యక్తులకే జూబ్లీహిల్స్ ప్రజలు ఓట్లు వేస్తారనేది ప్రగాఢంగా విశ్వాసం చేయొచ్చు. ఎందుకంటే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన చూశారు, ఇప్పుడు కూడా 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన చూశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వైఫల్యాలే బీజేపీకి ఓట్లు తెచ్చి పెడతాయి. ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో గెలుస్తామనే ధీమ అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే బీజేపీలో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.